హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బెయిల్పై బయటకు రాగా మరికొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇలాంటి వేళ సినీ ఇండస్ట్రీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందంటూ కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీ బాధ్యతారహితం వల్లే ఈ ఘటన జరిగింది అంటూ ప్రభుత్వానికి చెందిన వారు, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇండస్ట్రీ పెద్దలు ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు ఈ విషయమై ఏ ఒక్కరూ స్పందించకుండా ఉండటం మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం మా సభ్యులు ఈ విషయంలో మౌనంగా ఉండాలంటూ సూచించారు. ఈ సున్నితమైన విషయం పట్ల మా సభ్యులు స్పందించొద్దు అన్నారు. సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను సైతం చెప్పకపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడాలి అంటే ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ వివాదం విషయంలో ఏ ఒక్కరు స్పందించినా అసోసియేషన్ నుంచి చర్యలు తప్పవని మంచు విష్ణు హెచ్చరించారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి ప్రభుత్వాల ప్రోత్సాహం ఎంతో ఉంది. అప్పటి సీఎం చెన్నారెడ్డి మొదలుకొని ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీ కోసం చాలా చేశారు, చాలా ఇచ్చారు. ప్రతి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో తత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ అవే సంబంధాలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చాలా చేసింది కనుక ఏ ఒక్కరూ ఈ విషయంలో స్పందించవద్దని మంచు విష్ణు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సున్నిత విషయాల పట్ల స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు మరింత నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక మా సభ్యులకు ఐక్యతతో ఉండి ఈ వివాదాన్ని త్వరలోనే ముగిద్దామన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సోషల్ మీడియా ద్వారా ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. కొందరు అల్లు అర్జున్కి మద్దతు తెలిపితే కొందరు ప్రభుత్వ విధానాలకి సమర్థిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం పట్ల ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం పోస్ట్ చేసినా చర్చనీయాంశం అవుతోంది. అందుకే ఈ సమయంలో సంయమనం అవసరం అనే అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కొనసాగడం వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం, ముఖ్యంగా రాబోయే సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణలో సినిమాల ప్రీమియర్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండవు అని సీఎం ప్రకటించారు. అది ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ కనుక ఇండస్ట్రీ పెద్దలు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఏ ఒక్కరూ ఈ విషయంలో స్పందించవద్దని సూచన చేస్తున్నారు.